హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ శాఖ చేస్తున్న కేబుల్ కటింగ్స్ ను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విచక్షణ రహితంగా విద్యుత్ శాఖ కేబుల్స్ ను తొలగించడం వల్ల సాధారణ పౌరులతో పాటు వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అసోసియేషన్ ప్రెసిడెంట్ జితేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కీలకమైన వైద్య సేవలకు సైతం అంతరాయం కలుగుతుందన్నారు. కోట్లాది రూపాయల లైసెన్స్ ఫీజులు, ట్యాక్సులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కేబుల్ టీవీ రంగం పట్ల వ్యవహరించే తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. నగరంలోని వందలాది మంది టెలికాం ప్రొవైడర్స్ విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవడంతో పాటు స్తంభాలను వినియోగించినందుకు సైతం రుసుము చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు. అయినప్పటికీ విద్యుత్ శాఖ అనధికారిక కేబుల్స్ పేరిట అన్నింటినీ తొలగించడం సరికాదన్నారు. తక్షణమే కేబుల్స్ కటింగ్స్ ను నిలిపివేయడంతో పాటు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ అండ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జితేందర్ డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో హైదరాబాద్ మరియు రాష్ట్రమంతా ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ టెలికాం సర్వీసెస్ బందే అవకాశాలు ఉన్నాయి. దీనికి అందరికీ ప్రజలకు మేము కోరుతున్నాం ఏంటంటే ఇది మీరు కోఆపరేట్ చేయాలి. ఈరోజు DCPL ఈ సంస్థ అనేది మరి వైర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి దానికి చర్చలు జరుపుతున్నాము, మాట్లాడుతున్నాము. దాంట్లో ఏంటంటే ఈ బ్యూటిఫికేషన్ కోసం మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి ఈ వైర్లు ఉండకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సంస్థ వాళ్ళు. మరి దానివల్ల గడిచిన 30 సంవత్సరాల నుంచి సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక ఫైబర్ రూపకంగానే ఈరోజు సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కానీ, కేబుల్ టీవీ కానీ, టెలికాం సర్వీసెస్ కానీ ఫైబర్లోనే ట్రాన్స్మిషన్ అవుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మరి వైర్లే లేనప్పుడు మరి ఇవి సర్వీసెస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రజలంతా గమనించాలి. మరి రాబోయే